ప్రజెంట్ ఏ టీవీ ఛానల్ చూసినా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఏ టీవీ ఛానల్ చూసినా ఎవరిని పలకరించినా మొత్తం దీని గురించి చర్చ జరుగుతుంది. యాక్చువల్గా ఇజ్రాయెల్ గత 60-70 సంవత్సరాల నుంచి యుద్ధాలు చేస్తూనే ఉంది. ప్రజెంట్ ఇరాన్తో చేస్తుంది. ఇరాన్ ఏంటి అంటే వాళ్ళ ఆటం బాంబులు తయారు చేయడం కోసము, అణుశక్తి తయారు చేయడం కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. సో దీనివల్ల ఇజ్రాయెల్కి భయం ఏంటంటే ఇజ్రాయెల్ పక్కన ఉన్న శత్రు దేశాలకు ఇరాన్ అణుబాంబులు ఇస్తుంది, అప్పుడు అటాక్ జరుగుతుంది. దానికన్నా ముందే మాకు ఫ్యూచర్లో ప్రాబ్లం ముందే ఇరాన్ ఆ బాంబులు తయారు చేయకుండా ఉండడం కోసం అని ముందే ఇరాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. ఇది మెయిన్ యాక్చువల్గా. ఓకే, ఈ సందర్భంగా ఏమవుతుంది, ఇరాన్లో ఉన్న సైంటిస్టులను చంపడం జరిగింది, తర్వాత మెయిన్ లీడర్స్ని చంపడం జరిగింది. అయినప్పటికీ కూడా స్టిల్ ఇరాన్ భయపడకుండా అటాక్ చేస్తుంది ఇజ్రాయెల్ మీద. ఈ రోజు కూడా బాంబ్ బ్లాస్ట్ చేసింది ఒక హాస్పిటల్ మీద. చాలా బాధాకరమైన, ఎందుకంటే సివిలియన్స్ ఉండే హాస్పిటల్లో అలా చేయకూడదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ముగింపు ఎంత త్వరగా ముగింపు జరిగితే అంత మంచిదని నేను కోరుకుంటున్నా. దీనికి మధ్యలో అగైన్ మళ్ళీ ట్రంప్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే పెట్రోల్ మన క్రూడ్ ఆయిల్ యొక్క బ్యారెల్ ఆల్మోస్ట్ 60-65 ఉండాలి, నాకు తెలిసి 75 వరకు వెళ్ళింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు $75 వెళ్ళిందంటే ఇది ఆల్ కంట్రీస్లో ఉన్న ఒక ఎకానమీ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో ఇరాన్ ఏం చేస్తుందంటే చాలా దేశాలకు క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మిగతా అన్ని దేశాలకు ఆయిల్ లేకపోతే ఇండస్ట్రీస్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. కాబట్టి ఈవెన్ మనం ఇండియా స్టాక్ మార్కెట్ చూస్తాం, గత 4 రోజుల కాంచెల్లి పడిపోతూనే ఉంది, డైలీ ఒక 0.5%. సో దీని ఇంపాక్ట్ అన్ని దేశాల్లో ఉంటుంది. ఓకే, అక్కడెక్కడో మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధం జరిగితే మనకేంది అంటే ఇది మెయిన్ మనం చూసుకునేది. బట్ లక్కి ఏంటంటే మనకు 2 days బ్యాక్ మినిస్టర్ చెప్పాడు ఏంటంటే మనకు కూడా క్రూడ్ ఆయిల్ అండమాన్ నికోబార్ దీవుల కింద ఉందని చెప్పాడు. అది చాలా మంచి శుభవార్త. అది కనుక సక్సెస్ అవుతే, అది కనుక క్రూడ్ ఆయిల్ తీసుకోగలిగితే మన ఎకానమీ ఇంకా మనం ఫాస్ట్ గ్రోత్ కావడానికి అది సపోర్ట్ అవుతుంది. బట్ ఇది ఏమైనప్పటికీ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎంత త్వరగా ముగించుకుంటే అంత బెస్ట్. సో ట్రంప్ గారు ఇంకా ఇరాన్ బెదిరిస్తున్నాడు ఈ రోజు కూడా. సో ట్రంప్ కూడా అమెరికా కూడా ఇరాన్కి అగైనెస్ట్గా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్గా నేను కోరుకుంటున్నా, ట్రంప్ వీళ్ళిద్దరి మధ్యలో సహేద్య గురిచేసి మంచి సంఘీభావం చేసి మంచి చర్చలు సఫలం చేసి సీజ్ ఫైర్ చేసి మంచి ఫైల్ కాకుండా ఉండాలి, అన్ని దేశాలు కలిసి ఉండాలని నేను కోరుకుంటా. యుద్ధాలు చేస్తే మీరు గెలవచ్చు, ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఎవరైనా గెలవచ్చు బాస్. బట్ మన నమ్ముకున్న ప్రజలకు మినిమం కనీస అవసరాలు ఇవ్వాలి. ఇవన్నీ రష్యాకి వాళ్ళకి చెప్పేది అంటే ఇప్పుడు మనం పాకిస్తాన్తో మనం యుద్ధం చేయలేక కాదు కదా, మన ప్రజల యొక్క విధానం మెరుగు కావాలి, జీవన విధానం మెరుగు కావాలి. ఓకే, కనీస అవసరాలు ఇవ్వగలగాలి. యుద్ధం చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 2 దేశాలకు ఆస్తిపరంగా బాగా అటాక్ అవుతుంది. ఒక్క బాంబు కాస్ట్ మీకు 30 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది అనుకోండి, ఓకేనా, ఇరాన్ 3-4 బాంబులు వేస్తాను, లేదా ఒక బాంబు అవుతుంది. బట్ ఇజ్రాయెల్ వచ్చే ప్రతి బాంబుని అడ్డుకోవాలంటే దానికి ఒక ఇంటర్సెప్ట్ చేసే దాని కాస్ట్ మీద 30-40 కోట్లు అవుతుంది. సో ఇది నిరంతరం ఇలా జరుగుతూనే ఉంటుంది, కొట్టుకుంటూ పోతే ఎండ్ అనేది ఉండదు. సాధ్యమైనంత వరకు ఓకే సీజ్ ఫైర్ చేసి శాంతి చర్చలు జరుపుకొని నిదానంగా, కొట్టుకుంటే ఏం రాదు బాస్, ఎప్పుడో ఒకసారి కూర్చొని మాట్లాడుకోవడమే అది. సో ట్రంప్ గారు దీనికి ఇనిషియేట్ తీసుకొని నేను చేస్తాను అనుకుంటున్నాను. బట్ ట్రంప్ మాత్రం అగైనెస్ట్గా వెళ్తున్నాడు ఇరాన్కు. సో ఏం జరుగుద్ది అనేది ఆతృతగా ఉంది, అందరితో పాటు నేను కూడా చూస్తున్నాను. బట్ నేనైతే దేవుని ప్రార్థిస్తున్నా, అది 2 దేశాలు కలిసిపోవాలి అని నేను కోరుకుంటున్నాను. సో దీనివల్ల అన్ని దేశాలు ఇంపాక్ట్ పడుతుంది. అట్లా పెట్రోల్ డీజిల్ తర్వాత ఈవెన్ మన విమానం లండన్కి వెళ్ళాల్సింది, ఆడ వాళ్ళు వెళ్ళేది గట్ట తిరిగి వచ్చేసింది, ఇరాన్ గగనతలాన్ని వాడుకోలేక. సో ఇన్ని రకాల ఇంపాక్ట్ ఉంటుంది యాక్చువల్గా. తర్వాత చైనాకు కూడా ఆల్మోస్ట్ ఇరాన్ ప్రొడ్యూస్ చేసే డీజిల్ పెట్రోల్ క్రూడ్ ఆయిల్లో 90% చైనాకి వెళ్తుంది. సో చైనా కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో కాబట్టి నేనేమంటున్నా అంటే అన్ని దేశాల వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. సో ఎంత త్వరగా యుద్ధం ముగిస్తే అంత బెస్ట్. ప్రజెంట్ ఏ టీవీ ఛానల్ చూసినా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఏ టీవీ ఛానల్ చూసినా ఎవరిని పలకరించినా మొత్తం దీని గురించి చర్చ జరుగుతుంది. యాక్చువల్గా ఇజ్రాయెల్ గత 60-70 సంవత్సరాల నుంచి యుద్ధాలు చేస్తూనే ఉంది. ప్రజెంట్ ఇరాన్తో చేస్తుంది. ఇరాన్ ఏంటి అంటే వాళ్ళ ఆటం బాంబులు తయారు చేయడం కోసము, అణుశక్తి తయారు చేయడం కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. సో దీనివల్ల ఇజ్రాయెల్కి భయం ఏంటంటే ఇజ్రాయెల్ పక్కన ఉన్న శత్రు దేశాలకు ఇరాన్ అణుబాంబులు ఇస్తుంది, అప్పుడు అటాక్ జరుగుతుంది. దానికన్నా ముందే మాకు ఫ్యూచర్లో ప్రాబ్లం ముందే ఇరాన్ ఆ బాంబులు తయారు చేయకుండా ఉండడం కోసం అని ముందే ఇరాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. ఇది మెయిన్ యాక్చువల్గా. ఓకే,
ఈ సందర్భంగా ఏమవుతుంది, ఇరాన్లో ఉన్న సైంటిస్టులను చంపడం జరిగింది, తర్వాత మెయిన్ లీడర్స్ చంపడం జరిగింది. అయినప్పటికీ కూడా స్టిల్ ఇరాన్ భయపడకుండా అటాక్ చేస్తుంది ఇజ్రాయెల్ మీద. ఈ రోజు కూడా బాంబ్ బ్లాస్ట్ చేసింది ఒక హాస్పిటల్ మీద. చాలా బాధాకరమైన, ఎందుకంటే సివిలియన్స్ ఉండే హాస్పిటల్లో అలా చేయకూడదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ముగింపు ఎంత త్వరగా ముగింపు జరిగితే అంత మంచిదని నేను కోరుకుంటున్నా. దీనికి మధ్యలో అగైన్ మళ్ళీ ట్రంప్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే పెట్రోల్ మన క్రూడ్ ఆయిల్ యొక్క బ్యారెల్ ఆల్మోస్ట్ 60-65 ఉండాలి, నాకు తెలిసి 75 వరకు వెళ్ళింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు $75 వెళ్ళిందంటే ఇది ఆల్ కంట్రీస్లోనే ఒక ఎకానమీ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో ఇరాన్ ఏం చేస్తుంటే చాలా దేశాలకు క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మిగతా అన్ని దేశాలకు ఆయిల్ లేకపోతే ఇండస్ట్రీస్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. కాబట్టి ఈవెన్ మనం ఇండియా స్టాక్ మార్కెట్ చూస్తాం, గత 4 రోజుల కాంచెల్లి పడిపోతూనే ఉంది, డైలీ ఒక 0.5%. సో దీని ఇంపాక్ట్ అన్ని దేశాల్లో ఉంటుంది. ఓకే, అక్కడెక్కడో మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధం జరిగితే మనకేంది అంటే ఇది మెయిన్ మనం చూసుకునేది. బట్ లక్కి ఏంటంటే మనకు 2 days బ్యాక్ మినిస్టర్ చెప్పాడు ఏంటంటే మనకు కూడా క్రూడ్ ఆయిల్ అండమాన్ నికోబార్ దీవుల కింద ఉందని చెప్పాడు. అది చాలా మంచి శుభవార్త. అది కనుక సక్సెస్ అవుతే, అది కనుక కూడా తీసుకోగలిగితే మన ఎకానమీ ఇంకా మనం ఫాస్ట్ గ్రోత్ కావడానికి అది సపోర్ట్ అవుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎంత త్వరగా ముగించుకుంటే అంత బెస్ట్. సో ట్రంప్ గారు ఇంకా ఇరాన్ బెదిరిస్తున్నాడు ఈ రోజు కూడా. సో ట్రంప్ కూడా అమెరికా కూడా ఇరాన్కి అగైనెస్ట్గా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్గా నేను కోరుకుంటున్నా, ట్రంప్ వీళ్ళిద్దరి మధ్యలో సహేద గురించి చేసి మంచి సంఘీభావం చేసి మంచి చర్చలు సఫలం చేసి సీజ్ ఫైర్ చేసి మంచి ఫైల్ కాకుండా ఉండాలి, అన్ని దేశాలు కలిసి ఉండాలని నేను కోరుకుంటా. యుద్ధాలు చేస్తే మీరు గెలవచ్చు, ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఎవరైనా గెలవచ్చు బాస్. బట్ మనం నమ్ముకున్న ప్రజలకు మినిమం కనీస అవసరాలు ఇవ్వాలి. ఇవన్నీ నేను రష్యాకి వాళ్ళకి చెప్పేది అంటే, ఇప్పుడు మనం పాకిస్తాన్తో మనం యుద్ధం చేయలేక కాదు కదా, మన ప్రజల యొక్క జీవనం విధానం మెరుగు కావాలి, జీవన విధానం మెరుగు కావాలి. ఓకే, కనీస అవసరాలు ఇవ్వగలగాలి. యుద్ధం చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 2 దేశాలకు ఆస్తిపరంగా బాగా అటాక్ అవుతుంది. ఒక్క బాంబు కాస్ట్ మీకు 30 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది అనుకోండి, ఓకేనా, ఇరాన్ 3-4 బాంబులు వేస్తాను, లేదా ఒక బాంబు అవుతుంది. బట్ ఇజ్రాయెల్ వచ్చే ప్రతి బాంబును అడ్డుకోవాలంటే దానికి ఒక ఇంటర్సెప్ట్ చేసే దాని కాస్ట్ మీద 30-40 కోట్లు అవుతుంది. సో ఇది నిరంతరం ఇలా జరుగుతూనే ఉంటుంది, కొట్టుకుంటూ పోతే ఎండ్ అనేది ఉండదు. సాధ్యమైనంత వరకు ఓకే సీజ్ ఫైర్ చేసి శాంతి చర్చలు జరుపుకొని నిదానంగా, కొట్టుకుంటే ఏం రాదు బాస్, ఎప్పుడో ఒకసారి కూర్చొని మాట్లాడుకోవడమే అది. సో ట్రంప్ గారు దీనికి ఇనిషియేట్ తీసుకొని నేను చేస్తాను అనుకుంటున్నా. బట్ ట్రంప్ మాత్రం అగెనిస్ట్గా వెళ్తున్నాడు ఇరాన్కు. సో ఏం జరుగుద్ది అనేది ఆతృతగా ఉంది, అందరితో పాటు నేను కూడా చూస్తున్నాను. బట్ నేనైతే దేవుని ప్రార్థిస్తున్నా, అది 2 దేశాలు కలిసిపోవాలి అని నేను కోరుకుంటున్నాను. సో దీనివల్ల అన్ని దేశాలు ఇంపాక్ట్ పడుతుంది. అట్లా పెట్రోల్ డీజిల్ తర్వాత ఈవెన్ మన విమానం లండన్కి వెళ్ళాల్సింది, ఆడ వాళ్ళు వెళ్ళేది గట్ట తిరిగి వచ్చేసింది, ఇరాన్ గగనతలాన్ని వాడుకోలేక. సో ఇన్ని రకాల ఇంపాక్ట్ ఉంటుంది యాక్చువల్గా. తర్వాత చైనాకు కూడా ఆల్మోస్ట్ ఇరాన్ ప్రొడ్యూస్ చేసే డీజిల్ పెట్రోల్ క్రూడ్ ఆయిల్లో 90% చైనాకి వెళ్తుంది. సో చైనా కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో కాబట్టి నేనేమంటున్నా అంటే అన్ని దేశాల వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. సో ఎంత త్వరగా యుద్ధం ముగిస్తే అంత బెస్ట్.